ప్రచారం పట్లరిగా రేపు 5 గంటలకి ఆ ప్రచారం ముగినుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. రైట్, ఎన్నికల విజయంపై మాత్రం అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీని మీదే లాస్ట్ 2 డేస్లో ఏం జరగబోతుంది ఏంటి అనే దాని మీద మనం చర్చ కొనసాగించబోతున్నాం. రైట్, జగదీష్ గారు, మీరు ప్రచార శైలి మొత్తం కూడా చూశారు. కొన్నాళ్ళుగా జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా అన్ని పార్టీల యొక్క ప్రచార శైలి కూడా చూశారు. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు? మీ అనాలిసిస్ ప్రకారం, మీ వ్యూ ప్రకారం, మీరు ఒక విశ్లేషకుడిగా మీకు పేరు ఉంది, మీరు కీన్ అబ్జర్వర్, అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సహచర సోదరులకి, బీఆర్కే ప్రేక్షకులకి నమస్కారం అండి. సార్, ఇప్పుడు మామూలుగా పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులు కావచ్చు, ఇటు వైసీపీ అభ్యర్థి కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉండి అధికారంలో 59 నెలలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఎన్నికలను ఫేస్ చేస్తున్న వాళ్ళకి, 59 నెలలు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలు ఫేస్ చేస్తున్న వారు రిమైనింగ్ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి చెప్పుకోవడానికి సబ్జెక్ట్ కావాలండి, కంటెంట్ కావాలి. అసలు ఏం చేసామని చెప్పుకోవడానికి. దురదృష్టం ఏమంటే ఈ 5 ఏళ్ళు ఏం చేసామో చెప్పుకోలేక చైనా బజార్కి పోతే బ్యాగ్ నిండిపోతుందండి. ఒక 500 రూపాయలకి ఏమైనా సరుకులు కొన్నాం అనుకోండి, ప్లాస్టిక్ వస్తువులు అవి ఇవి అవసరం లేని వస్తువులతో కూడా బ్యాగ్ నిండిపోతుంది. అదే బ్రాండెడ్ షాప్కి వెళ్ళాం అనుకోండి, 500కి అసలు ఏది ఒక వస్తువు కూడా రాదు. ఇలా అయిపోయింది వీళ్ళ ప్రచార శైలి. ఖచ్చితంగా గెలవాలి, కొందరికి గెలుపు అవసరం, కొందరికి ప్రజలకేమో ఎవరు గెలిస్తే మనం అభివృద్ధి చెందుతామనే బాధ ప్రజల్లో. కానీ ఇద్దరు చెప్తున్న మాటలు వింటున్నారు. 2 పార్టీల వాళ్ళకి, 2 పార్టీల సభలకి వెళ్తున్న సామాన్యులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇటు ప్రతిపక్ష వాళ్ళకి, అటు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఇద్దరి సభలు నిండుగా కనబడుతున్నాయి. కొందరేమో గ్రాఫిక్స్ అంటారు, బట్ నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు కొన్ని చోట్ల సభల్లో మనుషులు లేకపోయినా ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కంటిన్యూగా మేము అది చేసాం ఇది చేసాం అని అధికార పార్టీ చెప్పుకుంటా ఉంది. అసలు ఏమీ చేయలేదు. ముందొచ్చిన మేనిఫెస్టోలో ఫుల్ఫిల్ చేయలేదు. 99% ఎట్ అయిపోయింది, 95% ఎట్ అయిపోయింది. ఇంపార్టెంట్ థింగ్స్, ప్రత్యేక హోదా లేదు, మద్య నిషేధం లేదు. మద్య నిషేధం లేకపోతే ఓటు అడగనన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా అడుగుతున్నాడు. నెక్స్ట్ సిపిఎస్ లేదు, ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా పరదాలు కట్టుకుని ప్రజలకు దూరంగా బతికి అధికారాన్ని అనుభవించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా ఓటు అడుగుతాడు? ఇది ప్రతిపక్షం అడుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్షం గతంలో మేము చేసిన అభివృద్ధిని చూడండి, భవిష్యత్తులో మేము రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం, ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే వాస్తవాన్ని జగదీష్ గారు ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా కూటమిలో ఉన్న అన్ని 3 పార్టీలతో పాటుగా ఇటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా బాధ్యులే అనుకుంటా. ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి హోదా లేకపోవడం విషయంలో అధికార పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది అంటాను నేను ఇక్కడ. ఎందుకంటానంటే ఈ విషయంలో బిఫోర్ ఎలక్షన్స్ 2019లో బిఫోర్ ఎలక్షన్స్ టీడీపీ ఒక స్టాండ్ తీసుకునింది. కాంగ్రెస్ తో కలిసి బీజేపీని వదులుకొని, ఆ రోజు పరిస్థితులు ఏమన్నా కానీ బీజేపీని వదులుకొని ఇప్పటి వరకు మేము ప్రయత్నించాము ప్రత్యేక హోదా కోసం, మా ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి మేము బీజేపీని వదిలేస్తున్నాం అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది, అది వేరే విషయం. అయితే మేమే తెస్తాం, మెడల్ వంచుతాం, మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని ప్రగల్భాలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన ఈ వైసీపీకి ప్రత్యేక హోదా గురించి ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మద్య నిషేధం చేస్తే కానీ ఓటు అడగను అని మడమ తిప్పను మాట తప్పను అన్న ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. అదేవిధంగా గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆ టీడీపీ వాళ్ళు ఏం చేశారు, దాని ప్రతిఫలాలు ఏంటి, వీటిపైన డిస్కస్ చేసే అర్హత మనకి ఎప్పుడు వస్తుందంటే మనం ఏం చేసామో చెప్పుకున్నప్పుడు వస్తుంది. ఇదే ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయుడుగా ఉన్నప్పుడు అమరావతి గురించి యాక్సెప్ట్ చేశాడు. అమరావతికి ఇన్ని వేల ఎకరాలు కావాలన్నాడు. అదే నోటుతో విశాఖపట్నం అన్నాడు. అదే నోటుతో జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అన్నాడు. ఇవన్నీ వదిలేస్తే మీరన్నట్టు మన ఈ రోజు డిబేట్ లో 2 రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు ఉన్న హీటు ఈ 2 రోజుల వ్యవధిలో ఏం చేయగలరనే విషయం కానీ వస్తే ఖచ్చితంగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. చేసిన పనులు చెప్పుకోలేక, చేతగానితనాన్ని ఒప్పుకోవడానికి దమ్ము చాలక, వాళ్ళ భాషలో చెప్పాలంటే గుండె ధైర్యం మగతనం లేక
తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోనో లేకపోతే 2014 మేనిఫెస్టోనో పెట్టుకొని ఇది వాళ్ళు చేయలేదు అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, ఈ చేతగాని ముఖ్యమంత్రి, నేను ఈ మాట అనడానికి నేను గర్వపడుతున్నాను. ఈ చేతగాని ముఖ్యమంత్రి 2019లో నీ మేనిఫెస్టోని పైకి చూపించి 99% 95% అయిపోయిందని దమ్ముగా చెప్పగలవా? నీకంత మగతనం ఉందా? మీ భాషలో చెప్పాలంటే చెప్తున్నారు వాళ్ళు, ఖచ్చితంగా చెప్తున్నారు. జగదీష్ గారు ఖచ్చితంగా షూర్ షాట్ గా 99% అమలు చేసామని పదే చెప్తున్నారు. వాళ్ళతో వద్దండి, మన ఇద్దరం ఆడుకుందాం ఒక్క నిమిషం మీతోనే డిస్కషన్. 99% అయిపోతే ఈ 1% లో పోలవరం కొట్టుకుపోయిందా? ఈ 1% లో సిపి ఉద్యోగులు సిపిఎస్ వెళ్ళిపోయిందా? ఈ 1% లో మద్య నిషేధం వెళ్ళిపోయిందా? 25 ఏళ్ల మద్యాన్ని తాకట్టు పెట్టిన నిస్సిగ్గుగా తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రికి సిగ్గు లేకుండా ఈ 1% పోయినాయని చెప్తే నేను ఇంక రాజకీయాలు మాట్లాడు. నేను ఇవి సవాలు కాదండి, ఆవేదన. 99% అని చెప్పుకోవడానికి సిగ్గు వాళ్ళకు ఉండాలి, వినడానికి సిగ్గు మనకు ఉండాలి. నేను నోటీస్ చేసింది ఏమంటే ఇది గ్యారంటీ అండి. గతంలో కూడా 2019లో కూడా చంద్రబాబు సభలకి విశేషంగా అశేషంగా ప్రజలు వచ్చారు, కానీ ఓట్లు పోలేనప్పుడు ఆ డిఫరెన్స్ తెలిసింది. మేబీ ఏం జరిగిందో ఆ రోజు దానిపైన అనుమానాలు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయండి. చంద్రబాబు గారు అయితే అధికారానికి దూరం అయిపోయినారు. అదే విధంగా ఈ రోజు 2 సభలకి మనుషులు వస్తున్నారు, రాని సభలో గ్రాఫిక్స్ చేస్తున్నారు, గ్రీన్ మ్యాట్ వేశారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రజలు సభకు వచ్చిన ప్రజలు ఓట్లు వేస్తారా? ఓట్లున్న వాళ్ళే సభలకు వస్తున్నారా? కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వస్తున్న విశేషంగా ఈ ఎన్నికల కోసం వస్తున్న వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయా అనేది బేరీజు వేసుకుంటే ఓట్లున్న వాళ్ళే సభలకు రావాలని ఎక్కడ నియమం లేదు, అలా ఏం ఫిల్టరైజేషన్ ఏమి చేయలేదు. కాబట్టి సభలు సక్సెస్ అయ్యాయా కాదు, మనసులో ఏముంది? అసలు అందరికన్నా మాయగాళ్ళు ఓటర్లు. ఈ రోజు గతంలో గత పరిస్థితి మనం చెప్పలేం, కానీ ఇప్పుడు ఓటరి నాడి తెలుసుకోగలిగిన డాక్టర్ లేడు, పొలిటీషియన్ లేడు, మేధావులు లేరు. బట్ వన్ థింగ్ అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నేను ఒక చిన్న ఇది చెప్పి కంప్లీట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు ఒక పిటిషన్ పెట్టుకున్నారు, అభ్యర్థన. నేను 17వ తేదీ వెళ్ళి 1వ తేదీ వరకు నేను 3-4 దేశాలు చుట్టి రావాలి అని. వాస్తవంగా ఈ పిటిషన్ పైన ఎన్ని విమర్శలు వస్తాయో మీకు తెలుసు, నేను చెప్తాను. అంటే ఇక్కడ ఇప్పటి వరకు కేడరు కష్టపడి ఎలక్షన్ చేసిన కేడరు ఎన్నికల వరకు వాళ్ళు ఉత్కంఠంగా ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తుంటారు. ఏమవుతుంది ఏంటి ఈ గ్యాప్ ను భరించలేరు. కార్యకర్త కావచ్చు, చోటా మోటా నాయకులు కావచ్చు, బడా నాయకులు కావచ్చు, మాజీ మినిస్టర్లు కావచ్చు, ఇప్పుడున్న అధికారులు ఉండడం వాళ్ళంతా. ఇలాంటి సమయంలో ఈయన పారిన పోవడం అంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు జగదీష్ గారు, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు, మళ్ళీ అవకాశం. విల్సన్ గారు, రైట్, ఈ లాస్ట్ 2 days 3 days లో ఖచ్చితంగా